హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను ఏం కుడుతున్నానంటే లేడీస్ పాయింట్. అదేనండి కుర్చీ పాయింటు. పంజాబ్ డ్రెస్ కిందకి ఏసుకుంటారు గదా! కుర్చీ పాయింట్ కుడుతున్నాను. ఫస్ట్ అయితే మీకు నడుం పట్టి పక్కన పెట్టుకున్నాను. కాలు దగ్గర ఏసే బక్రం గురించి చెప్తున్నాను చూడండి. ఒక కాలునైతే ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ బక్రం ఉంటది గదండీ! అదేనండి క్యాన్వాస్. క్యాన్వాస్ 2 రకాలుంటుంది మనకి. ఒకటేమో మందం ఉంటుంది. ఒకటేమో పల్చగా ఉంటుంది. పల్చగా ఉన్న క్యాన్వాస్ ఏందంటే, మనము డ్రెస్ నెక్కులకి డిజైన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది మందంగా ఉన్నది ఏమైతుందంటే, షర్ట్ కాలర్‌లకి ఈ పాయింటు కాళ్ళ దగ్గర వేయడానికి యూజ్ చేస్తాం ఎక్కువ. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను కుట్టేదైతే సైడ్ కుర్చీ పాయింట్ అండి. పాయింట్ కటింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మన ఛానల్‌లో వీడియో చేశానండి. పూర్తిగా కటింగ్ వీడియో అండి. క్లాత్ తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా ఎలా అడ్జస్ట్ చేసి కట్ జేయాలి? ఏ సైడు ఏది తీసుకుంటే పాయింట్ క్లాత్ వేస్ట్ గాకుండా కటింగ్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కట్ చేశాను పాయింటు. ఇప్పుడు నేను సైడ్ కుర్చీ పాయింట్ కుడుతున్నాను కదా! నేను సెంటర్ కుర్చీ పాయింట్ ఎలా కుట్టుకోవాలనేది గూడా వీడియో చేశాను. ఈ క్యాన్వాస్ ఎంత తీసుకోవాలి? హైట్ ఎంత తీసుకోవాలి? కాలు లూజ్ ఎంత తీసుకోవాలి? నాడపట్టి ఎలా కుట్టుకోవాలి? సెంటర్ కుర్చీని ఎలా జాయింట్ చేసుకోవాలి? ఎలా అడ్జస్ట్ చేయాలి? అనే ప్రతి విషయాన్ని కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మన ఛానల్‌కెళ్ళి చూసేయండి. రేణుకా క్రియేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోసు ఈజీ మెథడ్‌లో మీరు టైలరింగ్ నేర్చుకోవడం చాలా యూజ్ అవుతుంది. ఏదైనా ప్రతి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వివరంగా చెప్పే ఛానల్స్ ఉంటే మీకు చాలా యూజ్ అవుతాయండి. నేను అలాగే అన్నీ వివరిస్తూ నేను పాయింట్ ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపించాను. అంతే కాకుండా మన ఛానల్‌లో బ్లౌజ్ కటింగు, శారీస్ ఎలా కట్ చేసుకోవాలి ఓవర్‌లాక్ కోసం అనే వీడియోస్ కూడా పెట్టాను. ఒకసారి మన ఛానల్‌లో చెక్ చేయండి. మీకు ఇలాంటి టిప్స్ నచ్చినా నాకు